హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బ్లౌజ్ పీసెస్లో అనమాట. వాటితోనే మీకు మంచి డోర్ హ్యాంగర్స్ అనేది రెడీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ టెక్స్ట్ బుక్స్ వాడుతున్నాను అనమాట. ఇవి వచ్చేసి మనం తీసుకునే పేపర్ వచ్చేసి చాలా థిక్గా ఉండాలండి. పల్చగా ఉన్న పేపర్ తీసుకోవద్దు. థిక్గా ఉన్న పేపర్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఏదైనా రిఫిల్ కానీ పెన్సిల్ కానీ ఏదైనా సన్నగా ఉన్నది తీసుకొని చుట్టేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపించినట్టుగా చుట్టేసుకోండి. ఇవి రెడీ కావడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి. చాలా సింపుల్, ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత వీటిని ఇలా వీడియోలో చూపించినట్టుగా వేళ్ళతో ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఏదైనా రౌండ్గా ఉన్న బాటిల్ని కానీ ఇది తీసుకొని గమ్ పెట్టేసి ఇలా చుట్టుకొని గమ్ పెట్టేసుకోండి. ఇలా వస్తుంది ఫైనల్గా. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇలా నేను పెయింట్ బాటిల్కి ఈ విధంగా చుట్టేసుకొని ఎడ్జెస్ అనేది గమ్ పెట్టేశాను. ఇలా మిగతా వాటిని కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఒక 17 or 18 అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ తీసుకుంటున్నాను అనమాట. ఈ క్లాత్కి ఇంత క్లాత్ ఏమీ పట్టదండి, చాలా తక్కువ క్లాతే పడుతుంది. అవి మనం బ్లౌజులు కుట్టకుండా అలాగే పెట్టేస్తూ ఉంటాం కదండి, దేనికి యూజ్ కావనుకుంటాం కదా, వాటితోనైనా కూడా చేయొచ్చు అనమాట. ఇలా నేను 1 inch వరకు మార్క్ చేసుకొని ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. మీరు ఈ క్లాత్కి బదులు మీరు కావాలంటే ఉల్లెన్ కానీ చుట్టుకోవచ్చు, లేదంటే పెయింట్ కానీ వేసుకోవచ్చు అనమాట. ఇలా నేను 2 కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాను కాబట్టి బ్లూ అండ్ పింక్ కలర్ తీసుకుంటున్నాను, లైట్ బ్లూ అని. మీరు 1 కలర్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట, మన ఇష్టం అనమాట. డబల్ కలరా సింగిల్ కలరా అనేది. ఇలా నేను రెండింటిని స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది పోగులు అనేది సైడ్కి ఇలా వస్తుంది కదండి, అది రాకుండా వీడియోలో చూపించినట్టుగా ఎడ్జెస్ ఇలా కట్ చేసుకొని ఇలా లైటర్తోన ఇలా మంటని ఈ విధంగా చూపించినట్టయితే పోగులు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఒక క్యాండిల్ ముట్టించి ఈ విధంగా మీరు క్లాత్ని ఇలా చూపించినట్టయితే కూడా పోగులు అనేటివి ఊడిపోకుండా ఉంటాయండి. ఏ క్లాత్ అయినా పర్లేదండి, మీ ఇంట్లో బట్టలు కుట్టుకోగా మిగిలిన క్లాత్ అయినా సరే, ఇట్లా ప్లెయిన్ కాకుండా డిజైనర్ క్లాత్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేపర్ రింగ్స్ ఉన్నాయి కదండి, దానిలో నుంచి వీడియోలో చూపించినట్టుగా దానికి చుట్టేసుకోవాలన్నమాట. మీరు ఈ పేపర్ రింగ్స్ బదులు బ్యాంగిల్స్ కూడా వాడచ్చు అనమాట. బ్యాంగిల్స్ లేవు అన్న అప్పుడు కూడా ఈ విధంగా పేపర్తోన రెడీ చేసుకోవచ్చు. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంటాయండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా మొత్తం క్లాత్ అనేది ఈ పేపర్ రింగ్స్కి చుట్టేసుకొని ఒక్క రౌండ్ అయితే సరిపోతుందండి. ఈ మనకు పేపర్ అనేది కనిపించకుండా ఈ క్లాత్ను మొత్తం చుట్టేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇక్కడ నేను వచ్చేసి గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను. గమ్ అనేది ఈజీగా స్టిక్ అవుతుంది తొందరగా అని. చాలా ఈజీ. ఇలా చుట్టుకోవడం కూడా మనం బ్యాంగిల్స్కి థ్రెడ్ ఎలా చుట్టుకుంటామో అలాగే చుట్టుకోవాలన్నమాట. నేను ఇంకొకటి కూడా మీకు ఇక్కడ చుట్టి చూపిస్తున్నాను, చాలా సింపుల్. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. డోర్ హ్యాంగింగ్స్ క్లాత్తోన ఓల్డ్ క్లాత్తోన ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేది. అవి కాకుండా హోమ్ డెకర్ అనమాట, మనకి పనికిరాని వస్తువుని ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అనే చాలా ఐడియాస్ మన ఛానల్లో ఉన్నాయి. చూడనట్టయితే ఒకసారి చూడండి. ఇక్కడ నేను హాఫ్ కలర్ వచ్చేసి బ్లూ అండ్ హాఫ్ కలర్ వచ్చేసి పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా 1 inchతోన స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా ఒక ఇక్కడ 3 pieces కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి గమ్ పెట్టేసి ఫస్ట్ బ్లూ కలర్, నెక్స్ట్ పింక్, తర్వాత వచ్చేసి బ్లూ కలర్ గమ్ పెట్టేసుకున్నాను. లేదంటే మీరు ఒక సూది దారం పెట్టేసి కూడా కుట్టుకోవచ్చు. వీటిని మనం జడ అల్లుకుంటాం కదండి, సేమ్ అదే ప్రాసెస్లో ఇలా జడలాగా అల్లుకోవాలన్నమాట. మీ దగ్గర ఉలెన్ ఉంటే కూడా డైరెక్ట్ ఉలెన్ కూడా ఇలా ఇదే విధంగా జడలాగా అల్లుకోండి. 3 pieces లాగా తీసుకొని, లేదంటే మీ దగ్గర ఏదైనా పాత లేస్ కానీ ఏదైనా ఉంటే కూడా దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అది డైరెక్ట్గా లేస్ కనుక ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా నేను మొత్తం రెడీ చేసుకున్నాను. మనకు డోర్కి అయితే ఎంత అయితే పడుతుందో అంత రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక దారము ఉలెన్ థ్రెడ్ అనమాట. ఇవి వచ్చేసి పూసలు.
వీటిని ఇంకా కొంచెం డెకరేట్ చేసుకోవడం కోసం ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా సూది దారంలోకి ఒక వైట్ కలర్ పూసను అనేది తీసుకొని ఈ విధంగా లాక్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నట్టయితే పూస అనేది ఊడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ మనం శారీస్కి కింద కుచ్చులు కుట్టుకుంటాం కదండి, అవే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వైట్ కలర్ 3 పూసలు ఎక్కించుకొని మనం రెడీ చేసుకున్న రింగ్ ఉంటుంది కదండి, దానికి వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా మిడిల్లో కుట్టాలన్నమాట. ఇలా కదులుతూ ఉంటాయి. ఇలా మధ్యలో కుట్టినట్టయితే ఇలా వీడియోలో చూపించినట్టుగా కుట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక 5 బీడ్స్ వరకు ఒక వైట్ కలరు, అలాగే గోల్డ్ కలర్, వైట్ కలర్, ఈ విధంగా మొత్తం 5 బీడ్స్ అనేటివి ఇలా ఎక్కించుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఎక్కించుకొని ఇక్కడ వచ్చేసి మనం జడలాగా అల్లుకున్నాం కదండి, దానికి కొంచెం ఒక 1 or 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ వరకు వదిలేసి దానికి ఇది కుట్టేసుకోవాలన్నమాట. మనం రెడీ చేసుకున్న రింగ్ని వీడియోలో చూపించినట్టుగా కుట్టేసుకొని ఒక ముడిలాగా వేసేసుకొని గట్టి ముడి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ అనమాట, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం బ్లూ కలర్ది తీసుకున్నాం కదండి రింగ్ అనేది, ఇప్పుడు వచ్చేసి పింక్ కలర్ది తీసుకుంటున్నాం అనమాట. ఈ 3 బీడ్స్ వరకు సేమ్ ఉంటుంది. ఇలా హ్యాంగింగ్ కోసము ఈ విధంగా 3 బీడ్స్ అనేటివి తీసుకొని మనం ఇక్కడ మల్టీ కలర్ తీసుకుంటున్నాం కాబట్టి అదొక కలర్ ఇదొక కలర్ అనమాట. ఇలా పింక్ కలర్ దానికి ఇలా కుట్టేసుకుంటున్నాను. ఇలా కుట్టేసుకొని ఒక గట్టిగా ముడి అనేది వేసుకున్నారంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బ్లూ కలర్ దానికి 5 బీడ్స్ ఎక్కించుకున్నాం కదండి, దీనికి వచ్చేసి 10 బీడ్స్ ఎక్కించుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకటి ఎక్కువ తక్కువ ఒకటే లెవెల్లో రాకుండా ఒకటి కిందికి ఒకటి పైకి వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చూపించే హ్యాంగింగ్ ఈ విధంగా వస్తుంది. దీనికి మధ్యలో గ్యాప్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంచేసి మనం రెడీ చేసుకున్న రింగ్ని ఈ విధంగా కుట్టేసుకోవాలి. సేమ్ ఫస్ట్ ఎలా కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా కుట్టేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇప్పుడు మల్టీ కలర్ కాబట్టి అదొకటి ఇదొకటి తీసుకుంటున్నారు, మీరు సింగిల్ కలర్ అయినా కూడా వాడచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఇంకొకటి బ్లూ కలర్ది కూడా మీకు చూపిస్తున్నాను. ఎలా సేమ్ ఇదే ప్రాసెస్. గ్యాప్ వచ్చేసి మొత్తం 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చారంటే కరెక్ట్గా మీకు వస్తుందన్నమాట. ఈ 5 బీడ్స్ 10 బీడ్స్ అవన్నీ కరెక్ట్గా మీరు కుట్టుకున్నట్టయితే ఒకటే లెవెల్లో వస్తాయి. ఇక్కడ అన్నిటికీ వీడియోలో చెప్పాను కదండి, 2 ఇంచెస్ గ్యాప్ పెట్టేసి ఇలా కుట్టేసుకోండి. మీకు మొత్తం కుట్టిన తర్వాత కూడా చూపిస్తాను ఎలా వచ్చింది అనేది లుక్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను, ఒకటి కిందికి ఒకటి పైకి ఎలా వచ్చిందని. మొత్తం కుట్టేసిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి, ఇలా వస్తుంది. ఇక్కడ ఎడ్జెస్ వచ్చేసి ఇక్కడ మనం జడలాగా అల్లుకున్నాం కదండి, లాస్ట్ ముడి వేసి వదిలేసామన్నమాట. అది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా దాన్ని ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. మనం ఇది రెడీ చేసుకున్నాం కానీ హ్యాంగింగ్ ఎలా చేసుకోవాలంటే దీనికి హ్యాంగింగ్ కూడా కుట్టేసుకోవాలి ఒకటేసారి. మీ దగ్గర డైరెక్ట్ రింగ్ లాగా ఉంటే డైరెక్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసి రింగ్ అనేది కుట్టేసుకోండి, లేదంటే ఇలా దారంతోనైనా సరే కుట్టేసుకోండి, హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలాగే సేమ్ 2 పక్కల కూడా హ్యాంగింగ్ అనేది కుట్టేసుకోవాలి. ఇక్కడ మీకు ఫస్ట్ చూపించాను, ఇది సెకండ్ది అనమాట. హ్యాంగింగ్ కుట్టేసుకుంటున్నాను. ఇది మొత్తం ఎలా ఉంటుందంటే ఇలా చూపిస్తాను చూడండి, ఇప్పుడు ఎలా వచ్చింది లుక్ అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఒకటి కిందికి ఒకటి మీదికి మల్టీ కలర్ కాబట్టి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పండుగలకి ఫంక్షన్స్కి వేసి కూడా చాలా బాగుంటుంది. వేసినాక కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు మీరు ఎవరైనా చూసినట్లయితే ఇది పేపర్తోనే రెడీ చేశారంటే అస్సలు నమ్మరు, బ్యాంగిల్తోనే చేశారంటేనే నమ్ముతారనమాట. ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.